దేవరా మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయితే 24 అవర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నిన్న 4-5 PM కి అయితే రిలీజ్ అయితే అవడం జరిగింది. అండ్ ఇప్పుడు 4-5 PM కి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మరి 24 అవర్స్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి మన యూట్యూబ్ లో చూస్తే కనిపిస్తాయి. బట్ ప్రీవియస్ గా వచ్చిన మూవీస్ తో ఈ మూవీ కంపేర్ చేస్తే ఎంత వరకు రీచ్ వెళ్ళింది అండ్ ఎంత వరకు ఏదైనా రికార్డ్స్ కొట్టిందా లేదా అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద అందరికి 12 కి అయితే కంప్లీట్ చేసేస్తారు. 11 నుంచి 12 జస్ట్ 1 వీక్ లో అయితే వెళ్ళిపోయిందని చెప్పాలి. అండ్ ఇలానే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేయండి. నేను దేవరా మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మన దేవరా మూవీ ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టమే జరిగింది. టాలీవుడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ వ్యూస్ వచ్చిన గ్లిమ్స్ రికార్డ్ అయితే మన దేవరా మూవీ పైన అయితే ఉంది. 26 మిలియన్స్ 24 అవర్స్ లో అయితే రావడం అయితే జరిగింది. ప్రీవియస్ హైయెస్ట్ చూసుకుంటే గుంటూరు కారం అయితే ఉంది. గుంటూరు కారం 20 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది అనమాట 24 అవర్స్ కి. ఇది 6 మిలియన్స్ ఎక్కువతో ఆల్ టైమ్ రికార్డ్ అయితే సృష్టించడం అయితే జరిగింది టాలీవుడ్ వరకు. మరి ఇండియా వైడ్ గా చూసుకుంటే ఇండియా వైడ్ ఏదైనా రికార్డ్ క్రియేట్ చేసిందంటే ఓవరాల్ వ్యూస్ వైజ్ వచ్చేసి అయితే మన పుష్ప మూవీ వచ్చేసి అయితే 53 మిలియన్స్ అయితే ఉండడం అయితే జరిగింది 24 అవర్స్ కి. తెలుగు గానీ కన్నడ గానీ అన్ని లాంగ్వేజ్ కలిపి ఒకటే వీడియో రిలీజ్ చేశారు. సో దానికైతే 53 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది. బట్ ఈ మన దేవరా మూవీకి అయితే మొత్తం అన్ని లాంగ్వేజెస్ అంటే సపరేట్ గా రిలీజ్ చేశారు కాబట్టి లైక్స్ వైజ్ గా ఓవరాల్ లైక్స్ చూసుకుంటే ఇండియా వైడ్ గా లైక్స్ చూసుకుంటే మన దేవరా మూవీకి వచ్చేసి 1.29 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ 1.3 మిలియన్స్ అయితే పుష్పకి అయితే రావడం అయితే జరిగింది. 750K లైక్స్ అయితే మన ఓజీకి అయితే రావడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసి అయితే ఇవే టాప్ 3 ఉన్నాయి గ్లిమ్స్ విషయం లో. అలాగే బిమ్లా నాయక్ వచ్చింది, గుంటూరు కారం వచ్చింది. బట్ అవేవి కూడా లైక్స్ వైజ్ గా ఈ మూవీస్ అయితే కంపేర్ అయితే లేదు. గుంటూరు కారం వచ్చేసి 600K లైక్స్ వరకు అయితే రావడం అయితే జరిగింది. అది పాన్ ఇండియా మూవీ కూడా కాదు కాబట్టి కంపేర్ అయితే చేయట్లేదు. బట్ అది కూడా టాప్ 4 లో అయితే ఉందని చెప్పాలి. గుంటూరు కారం కానీ బిమ్లా నాయక్ కానీ. అండ్ ఇండియా మన తెలుగు వర్షన్ హాలీవుడ్ వర్షన్ చూసుకుంటే మూవీ లైక్స్ విషయంలో వచ్చేసి అయితే 730K వచ్చేసి అయితే ఓజీ అయితే ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి అయితే బిమ్లా నాయక్ 721K అయితే ఉంది. అండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసి అయితే 700K తో అయితే మన దేవరా మూవీ అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా టాప్ 3 లో అయితే దేవరా మూవీకి అయితే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లైక్స్ వైజ్ గా అయితే నిలవడం జరిగింది. అండ్ టాప్ 1 గా వచ్చేసి అయితే వ్యూస్ వైజ్ గా అయితే నిల్చోవడం అయితే జరిగింది. ఒక దాంట్లో రికార్డ్ క్రియేట్ చేసింది, ఒక దాంట్లో టాప్ 3 గా అయితే ఉండడం అయితే జరిగింది ఓవరాల్ గా మూవీ చూసుకుంటే. అండ్ ఓవరాల్ గా 5 మిలియన్ వ్యూస్ అనేది అయితే తక్కువ అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఆ సూపర్ రెస్పాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే పుష్పకి 53 మిలియన్స్ వచ్చాయంటే అది సీక్వల్ ఐపల్ వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నార్త్ ఇండియా వాళ్ళు అయితే కార్చుకొని ఉన్నారు ఆ మూవీ చూడడానికి, అంటే గ్లిమ్స్ పుష్ప నుంచి అప్డేట్స్ వచ్చినా తెలుసుకోవడానికి. బట్ ఈ మూవీ అలా కాదు కాబట్టి మిలియన్స్ సింగిల్ గా ఆఫ్టర్ ట్రిపులర్ తర్వాత వచ్చి ఇంత హైప్ రావడం గ్రేట్ అనేది నేను అనుకుంటున్నాను. దేవరా మూవీ గ్లిమ్స్ వచ్చేసి 30K ఉన్న సబ్స్క్రైబర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకు ఓజీ చూసుకుంటే కంపేర్ చేసుకుంటే దానికి 2 మిలియన్ ఉన్న ఛానల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వీక్స్ వైజ్ లైక్స్ వైజ్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అనేది ఏర్పడిందని చెప్పాలి. చిన్న ఛానల్ రిలీజ్ చేయడం వల్ల కొంచెం విధంగా మరీ ఓవర్ గా ఏమి ఎక్కువ రాలేదు, బట్ ఓవరాల్ గా ఎక్కువ కూడా రాలేదు. కాబట్టి వ్యూస్ వైజ్ గా మాత్రం నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉంది జూనియర్ ఇంటర్ దేవరా మూవీ గ్లిమ్స్ కోసం. మీరు ఏదైనా మిస్ చేసినట్లయితే కింద కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సపరేట్ ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ ఛానల్ వస్తుంటే ఛానల్ అయితే లైక్ చేసుకోండి.